యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. యేసు ప్రభువారు బోధించిన కొండ మీద ప్రసంగమును మనం వింటూ ఉన్నాం. దయచేసి ఈ సందేశాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ మేలులు, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలు మాకు తప్పక వ్రాయండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ వాక్య భాగము కొండ మీద ప్రసంగం యొక్క ఒక మూలకు తిరుగుతుంది. కొండ మీద ప్రసంగ ప్రారంభంలోని 8 ధన్యతల్లో ఈ ప్రసంగము ప్రారంభమవుతుంది. ధన్యతల తర్వాత భాగమంతా అన్వయముగా ఉంది. 11వ వచనము నుండి మిమ్మును మీరు అనే పదాలు ఉపయోగిస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ వచ్చారు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. సరిగ్గా ఈ భాగము నుండియే అన్వయము ప్రారంభమవుతుందని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మన లోపలికి మనం చూసుకోవడానికి, పైకి చూడ్డానికి, చుట్టూ చూడ్డానికి క్రీస్తును పోలిన వ్యక్తిత్వాన్ని, క్రైస్తవ సౌశీల్యాన్ని సంతరించుకొని దేవుని పరిష్కారాల్లో, జవాబులలో భాగమై ఉండడానికి 8 ధన్యతలు ఎంతగానో సహాయపడుతున్నాయి. ధన్యతలు మనల్ని మనం చూసుకోవడానికి, ధన్యతల తర్వాత అన్వయము చుట్టూ చూడ్డానికి, లోకములోని సమస్యల్ని పరిశీలించడానికి సహాయపడుతుంది. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మనము చూడాలని ఈ అన్వయ విభాగము మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు సౌశీల్యము ద్వారా ఈ లోక సంస్కృతి, నాగరికతలను ప్రభావితం చేయాలనే సవాలు మన ముందుంచబడుతుంది. చుట్టూ చూచుట అనే దానిలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారనేది మొదటి భాగమయ్యుంది. ఈ విషయం చెప్పడంలో ప్రభు అర్థం ఏమై ఉందంటే, అనేక జవాబులున్నాయి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ప్రభు చెప్పారు. మీ దగ్గర కాస్త ఉప్పు ఉంచుకోండి, ఉప్పును కలిగి ఉండండి. మీ దగ్గరకొచ్చిన వారికి, కనబడ్డ వారికెల్లా కాస్తంత ఉప్పు ఇవ్వండి అని అనలేదు గాని ఉప్పై ఉండండని సెలవిచ్చారు. లోకానికి ఉప్పై ఉండవలసిన ప్రాముఖ్యతతో పాటు ఉప్పు నిస్సారమైతే కలిగే భయంకర ఫలితం కూడా తెలియచేయబడింది. ఇదే భాగములో విశ్వాసి ఏమై ఉండగలడో, లోకం ఏమై ఉందో కూడా వివరించాడు. లోకం చీకటిమయమై ఉందని, ఈ చీకటి లోకములో ఉన్న విశ్వాసి ఈ లోకానికి తన వెలుగును అందించాలనేది తండ్రి ఉద్దేశమై ఉంది. గత కాలాల చరిత్ర నుండి ఇప్పటి వరకు పరిశీలించి చూస్తే ఎన్నో రంగాలకు సంబంధించి ఎంతో విజ్ఞానం విస్తరించి విజ్ఞానపు వెలుగు ప్రకాశింపచేసిందని యావత్ ప్రపంచం విశ్వసిస్తున్న పరిస్థితుల్లో మనమున్నాం. సమాచార రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. విజ్ఞాన వాస్తవము ఎంతగానో వెలుగులోనికి వచ్చింది. సమాచారం, విజ్ఞానం అణుబాంబుల బద్దలై వెల్లడించబడింది. ఈ విధంగా లోకము విజ్ఞాన ప్రకాశముతో వెలిగిపోతూ గత కాలము నుండి నేటి వరకు ప్రకాశవంతమైన యుగమని పిలువబడుతుంది. ఇక ప్రభు అయితే తాను జీవించిన కాలములో లోకమంతా చీకటిలో ఉందని చెప్పారు.
అయితే గత 50 సంవత్సరాలుగా దేవుని గూర్చిన సత్యం చాలా వరకు వెల్లడయ్యిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా విజ్ఞానం, సమాచారం కూడా ఎంతగానో ఈ దినాల్లో అభివృద్ధి చెందింది. అయితే ఆయన జీవించిన 2000 సంవత్సరాల కిందట మాత్రమే లోకము చీకట్లో ఉందని చెప్పారా ప్రభు? ఒక విధంగా ఇది నిజమే అనుకోవచ్చు. అయితే 2000 సంవత్సరాల నుండి కాలం గడుస్తూ జ్ఞానం, సత్యం ఈనాటికి ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న మనం, మనకు తెలిసిన దాన్ని ఏం చేస్తున్నాం, నీకు తెలిసిన దానిని గూర్చి నీవేం చేస్తున్నావు అని గత పాఠాల్లో ఆయా విషయాలపై ఎక్కువగా మనము ప్రశ్నించబడ్డాం. ఇక ఆత్మ సంబంధమైన వెలుగు చీకట్లకు, లోక సంబంధమైన విజ్ఞానానికి సంబంధం లేదు. ఈ లోకపు చీకటికి ఈ లోక జ్ఞానము, విస్తరించిన విజ్ఞానము పరిష్కారం కాదు. ఈనాడు ఇంతగా జ్ఞానము విస్తరించినప్పటికీ ఈ లోకపు గొప్ప సమస్యల్ని ఎలా పరిష్కరించాలో కూడా తెలియని విపత్కర పరిస్థితుల్లో లోకము నడుస్తూ ఉంది. గొప్ప సమస్యల్ని లోకము ఎదుర్కొంటూ ఉంది. యేసు ప్రభువును, ఆయన బోధల్ని మనము విశ్వసించినట్లయితే ఆనాడు కొండ పైభాగాన, కొండ దిగువన ఉన్న పరిస్థితిని ఉద్దేశించి శిష్యులకు ఇచ్చిన సందేశాన్ని నేటి శిష్యులమైన మనము, మన సంఘాలు తీసుకోవాలి. మనకివ్వబడిన ఈ జీవితాన్ని ఎలా జీవించాలి? బోధల్ని అనగా ప్రభు బోధల్ని, ఆయన విలువల్ని అంగీకరించి అర్థం చేసుకున్న నిజమైన విశ్వాసి, నిజమైన శిష్యుడు ఈ ప్రపంచాన్ని, ఈ జీవితాన్ని అర్థం చేసుకుని ఎలా జీవించాలో కూడా ఎరిగి ఉంటాడు. ప్రభు బోధల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వాటిని అన్వయించుకోవడం ఎలాగో కూడా మనకు తెలుస్తుంది. ఆయన బోధలు నిజమని మనకు తెలిస్తే అన్వయం కూడా నిజమని నమ్ముతాం. ఇట్టి విశ్వాసులు, ఇట్టి శిష్యులే నేటి ప్రపంచం యొక్క నిజమైన అవసరతయ్యున్నారు. ఆత్మీయ అంధకారములో పడి ఉన్న ఈ లోకానికి క్రీస్తు వెలుగును కనుపరచగల విశ్వాసి ఎంతో అవసరమై ఉన్నాడు. ఏ షరతుపై విశ్వాసీ లోకానికి అవసరమై ఉన్నాడు అని చెప్పగలమంటే, ఈపై ధన్యతలను ఎవరైతే కలిగి ఉన్నారో అట్టి విశ్వాసులే ఈ లోకానికి ఉప్పై వెలుగై ఉన్నారు. జీవాన్నిచ్చే నియమంగా, ఆత్మీయంగా, నైతికంగా కాలుష్యమైపోయిన ఈ లోకాన్ని సదరు చెడుగు కాలుష్యతం నుండి భద్రపరిచే ఉప్పుగా, ధన్యతలను తనలో కలిగిన విశ్వాసి మాత్రమే వ్యవహరించగలడు. దేవుని కృపను బట్టి విశ్వాసివైన నీవు యేసుప్రభు బోధించిన ధన్యతల క్రమములో లోకానికి ఉప్పై వెలుగయుంటే ఏ విధంగా నీవిట్టి ఉప్పువు లేక వెలుగువు కలిగావు అనే విషయాన్ని తెలుసుకోవడానికి యేసుప్రభునొద్దకు నికోదేము వచ్చి ఆయన చెప్పేది వినినట్లుగా నీవు చెప్పేది కూడా నిన్ను గమనించేవారంతా వింటారు. యోహాను సువార్త 3వ అధ్యాయములో నికోదేము యేసుప్రభు దగ్గరకు వచ్చి, నీవు చేస్తూ ఉన్న క్రియలను బట్టి నేను నీ యొద్దకు వచ్చానని ప్రభుతో నికోదేము సంభాషణ ప్రారంభించాడు. దేవుని కృప ద్వారా మనం ఈ లోకానికి ఉప్పుగా, దేవుని వెలుగుగా ఉన్నట్లయితే ఒక సమయం వచ్చినప్పుడు మనల్ని చూచేవారంతా తమంతట తామే మన యొద్దకు వస్తారు. ఫిలిప్పీయుడైన చెరసాల నాయకుడు రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి అనంటూ తనంతట తానుగా ముందుకొచ్చాడు. ఈ విధంగా ఇతరులకు సువార్తను అందించడానికి విశ్వాసులకు ఒక అవకాశం లభిస్తుంది. యేసు ప్రభు కాలము నుండి ఇదే విధానం అమలు జరుగుతూ ఉంది. సమయం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఉప్పై వెలుగై ఉండగలిగారో ఇతరులు బావుగా తెలుసుకుంటారు. మొదట విశ్వాసి ఉప్పై ఉప్పు సారాన్ని అందిస్తూ ఉండగా వెలుగై ఉండే అవకాశాన్ని కూడా పొందుతారు. వెలుగై ఉండడంలో 2 సాదృశ్యాలిక్కడ ఇవ్వబడుతున్నాయి. కొండ మీద నుండే పట్టణము మరుగై ఉండనేరదు. ఎందుకంటే కొండ పైన కట్టబడింది గనుక ఈ పట్టణానికి అడ్డు రాగలిగింది ఏదీ లేదు. ఇందుకు ప్రభు జీవితమే మంచి ఉదాహరణ. ప్రజలు ఆయన దగ్గరికి గుంపులు గుంపులుగా వచ్చి పడిపోయేవారు. ప్రతి ఒక్కరూ
ఆయన ముట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆయనపై చేతులు వేయడానికి చూసేవారు. తొక్కిసలాటతో ఇరుకైపోయి నడవడానికి కూడా కష్టంగా ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర నుండి ప్రభు తప్పించుకుపోవడానికి చూచేవారు. ఈ విధంగా ప్రభు మరుగై ఉండలేకపోయాడు. ప్రభు కొండ మీద కట్టబడిన పట్టణం వంటివాడై ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మీరు పనిచేసే కార్యాలయములో, కర్మాగారములో మీరొక్కరే విశ్వాసిగా ఉన్నారా? మీ ఇరుగు పొరుగు వారి మధ్య మీరొక్కరే విశ్వాసిగా ఉన్నారా? అలా ఉన్నట్టయితే మీరు విశ్వాసి అని తెలియకుండా రహస్యంగా జీవించగలరా? అంటే ఇతరులకు మీరు విశ్వాసి అని తెలిసేపటికీ ఎంతకాలం పడుతుంది? నిజమైన విశ్వాసులు వెంటనే వారు విశ్వాసులని అందరికీ తెలియబడతారు. మరి నీ జీవితం ఇతరులకు ఏ విధంగా ఉంది? నీవు జీవిస్తున్న పరిసరములో, లేక నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు, నీవు ఉద్యోగము చేస్తున్న స్థలాల్లో నిన్ను అనేకులు ఏ విధంగా గుర్తిస్తున్నారు? నిజమైన విశ్వాసిగా గుర్తిస్తున్నారా? ఒక క్రైస్తవుడిగా నిన్ను గుర్తిస్తున్నారా? క్రీస్తు ప్రభు విలువలు కలిగిన వానిగా గుర్తిస్తున్నారా? లేక తమలో ఒకనిగా గుర్తిస్తున్నారా? ఒక్కసారి నిన్ను నీవు వాక్య వెలుగులో పరిశీలించుకోవలసిందిగా, పరీక్షించుకోవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నిజమైన విశ్వాసులు, క్రైస్తవులు తాము క్రైస్తవులమని, క్రీస్తు శిష్యులమని తెలియడానికి ఎంతో సమయం అవసరం ఉండదు, లేక ఎక్కువ సమయం పట్టదు. వారు విశ్వాసులని లోకానికి శీఘ్రంగా తెలియపరచబడతారు. ఒకవేళ అపోస్తలుడైన పౌలు బస్సులో లేక విమానములో మీతో పాటు ప్రయాణం చేస్తున్నాడనుకోండి, అతడు క్రీస్తు శిష్యుడని తెలుసుకోవడానికి మీకెక్కువ సమయం అవసరం ఉండదు కదా? మీరు నిస్సారంగా కాక నిజమైన ఉప్పై ఉన్నట్లయితే లోకానికి వెలుగై ఉండగలరు. వెలుగై ఉన్నట్లయితే మరుగై ఉండజాలని కొండపై నుండే పట్టణమై ఉండగలరు. ఈ విధంగా నిజమైన క్రీస్తు శిష్యులు మరుగుగా, రహస్యంగా ఉండలేరు. సామాజిక సంబంధమైనవి, నైతిక విషయాల్లోని దేనిగూర్చైనా సమాజములో వివాదము చెలరేగినప్పుడు విశ్వాసి మౌనంగా ఉండాలా? లేక వాటిల్లో విశ్వాసి జోక్యం ఉండాలా? లేక విశ్వాసి సమాజములో బహిర్గతం కావాలా అనే ప్రశ్నలు మీలో ఉండొచ్చు. ఇక ఇత్యాది విషయాలన్నిటికీ ప్రభు సమాధానం ఏమిటంటే, క్రీస్తు విశ్వాసులు మరుగై ఉండజాలరు. విశ్వాసి లోకానికి వెలుగుగా, ఉప్పుగా మరియు కొండపైనున్న పట్టణంగా ఉన్నాడు. ఒక ఉద్దేశ ప్రకారం కొండ మీద కట్టబడిన పట్టణం వంటి వాడుగా విశ్వాసి ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనము నుండి, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరుగాని అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇదెంతో గొప్ప సాదృశ్యమయుంది. మొట్టమొదటి ఈ సభలో యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న ఇదే శిష్యుల బృందముతో ప్రభు మేడగదిలో మరొక గొప్ప సత్యాన్ని తెలియజేశారు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. దైవ సేవకుల్ని అభిషేకించే సందర్భములో వాడబడే మాటలు ఈ వచనములోని విషయాలు ఒకటి కావు. ఒక సైనిక బృందంపై వ్యూహాత్మకంగా ఒక సైనిక అధికారి నియమించబడే విధంగా యేసు ప్రభు తన శిష్యుల్ని ఈ లోకములో నియమించారని ఈ వాక్యం యొక్క అర్థమై ఉంది. ఈ లోకానికి ఉప్పుగా, వెలుగుగా, మరుగయుండజాలని కొండమీద పట్టణంగా ప్రభు తన శిష్యుల్ని ఈ లోకములో వ్యూహాత్మకంగా ఒక ఉద్దేశ్యముతో, ఒక పద్ధతి ప్రకారం నియమించారు. ఆ కాలంలో విద్యుచ్ఛక్తి లేని కారణంగా అందరూ కొవ్వొత్తుల్ని
అసలు ఎందుకు దీపం వెలిగిస్తారు అంటే ఇల్లంతటినీ వెలిగినిచ్చి చీకటి పారద్రోలడానికి. దీపం పెట్టే చోటు కూడా ప్రాముఖ్యమై ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడే పెట్టేయరు. ప్రభు మనతో ఈ విధంగా అంటూ ఉన్నారు, ఈ లోకం చీకటిలో ఉంది, మీరైతే నా యొద్దకు వచ్చి నన్ను గూర్చిన సత్యాన్ని హత్తుకొని నా విలువలను అంగీకరించిన కారణంగా మీరు నా వలన వెలిగింపబడ్డారు. నేను మిమ్మను కలుసుకొనక ముందు మీరు వెలిగింపబడలేదు. నేను మిమ్మను కలుసుకున్నాక నాతో మీ సహవాసము స్థిరపడిన తరువాత మీ దీపము వెలిగించబడింది. దీపం వెలిగించబడుట అనేది నూతన జన్మగా మనం గుర్తించాలి. ఈ విధంగా రక్షించబడి వెలిగించబడిన ప్రతి దీపాన్ని ప్రభు ఒక ప్రత్యేకమైన స్థితిలో, అంటే తన ఉద్దేశాన్ని అనుసరించి ఒక చోట ఉంచుతాడు. వెలిగించిన దీపాన్ని తీసుకెళ్లి కొంచెము క్రిందనో మంచము క్రిందనో ఎవరూ పెట్టరు గదా. ఈ తలంపు ప్రతి విశ్వాసికి ఎంతో ఉత్తేజాన్ని ఇవ్వగలదు. ఒకసారి ఒక ఓడ నాయకుడు వేద పాఠశాల పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా, నా ఓడలో నే ఒక్కడనే విశ్వాసిని, అందరు అవిశ్వాసులే అని చెప్పాడు. అందుకీ బోధకుడు, అద్భుతం, నీ ఓడలో ఉన్న చీకటి అంతటికీ నీ ఒక్కడవే దీపమై ఉన్నావు అని అన్నాడు. ఆ దీపస్తంభంపై దేవుడు నిన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం. 1000 కొవ్వొత్తుల మధ్యలో మనము ఒకటై ఉంటే మన వెలుగు పెద్దగా గుర్తించబడదు. అయితే ఒక చిన్న కొవ్వొత్తిని తీసుకుని చీకటి మూలలో ఉంచితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా 500 మంది ప్రయాణికులున్న ఓడలో ఒక్క విశ్వాసి ఉండడం, ఒక కార్యాలయంలోని ఉద్యోగాల్లో ఇరుగు పొరుగులు లేక బంధుమిత్రుల మధ్యలో ఒక్క విశ్వాసి ఉన్నట్టయితే అట్టి విశ్వాసి జీవితం ఎంతో ఆసక్తికరమైనది. ఈ విధంగా ఇట్టి విశ్వాసులు ఏదో అనుకోకుండా తీసుకెళ్లినట్లుగా వారున్న చోట ఉంచబడడం జరగలేదు. ఒకవేళ మీ పరిధిలో మీరు ఒంటరిగా విశ్వాస జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే ఒక ఉద్దేశముతోనే అక్కడ మీరు ఉంచబడ్డారని తెలుసుకోవాలి. చివరికి మన సంఘాల్లో కూడా మనము క్రీస్తు వెలుగును అక్కడ ప్రసరింపచేయాలి. ఈ వెలుగు ఉండడానికి అతి ప్రాముఖ్యమైన ఆధారం క్రీస్తుతోటి సహవాసమయ్యుంది. యేసు ప్రభువును కలుసుకొనకముందు, యేసు ప్రభువును చూడకముందు వెలిగింపబడని కొవ్వొత్తిగా ఉన్నారు, లేక వెలిగింపబడని కొవ్వొత్తులుగా ఉన్నారు. ప్రభు మిమ్మను కలుసుకొని రక్షించాక వెలిగించబడ్డారు. ఈ విధంగా వెలిగింపబడిన మీరు మొదటిగా మీ రక్షణ కోసమే దేవుడు మిమ్మను వెలిగించడం జరిగింది. అయితే కేవలం మీకోసమే మీరు వెలిగింపబడినప్పటికీ మీ వెలుగును ఇతర జీవితాలను కూడా వెలిగించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. విశ్వాసులు దేవుని వెలుగును ప్రకాశింపచేస్తున్నప్పుడు ఆ వెలుగును ఇతరులు గమనించి అది మన స్వంత వెలుగు కాదని, దేవుని వెలుగని తెలుసుకొని దేవుని యొద్దకు ఆకర్షింపబడతారు. కొవ్వొత్తి కాలుతూ వెలుగుతున్న కొద్దీ ఆ వెలుగు చాలా దూరము పరుచుకొని వ్యాపిస్తుంది. కాలుతున్న కొద్దీ వెలుగు వ్యాపిస్తుంది. ప్రకాశించే కొద్దీ వెలుగు ప్రయాణము కూడా విస్తరిస్తుంది. ఈ విధంగా దేవుడు మనల్ని ఎక్కడైతే ఉంచాడో ఆ చోట ఖాళీ వెలుగుతూ ఉండమని, దేవుని వెలుగును వ్యాపింపచేయమని దేవుడి విశ్వాసుల్ని కోరుతూ ఉన్నాడు. వెలుగుతూ చాలా దూరం వరకు వెలుగును ప్రసరింపచేస్తూ కాలకుండా, కరిగిపోకుండా భద్రపరచబడి ఉండడం అనేది కొవ్వొత్తి చరిత్రలోనే లేదు. ఒక్కసారి దేవుని చేత దీపస్తంభంపై ఉంచబడిన విశ్వాసి అలా కాలుతూ కరుగుతూ కాంతిని ప్రసరింపచేస్తూ ఉండవలసిందే. అప్పుడే మన వెలుగు ఇతరులను పరలోకపు తండ్రి యొద్దకు నడిపిస్తుంది. ఈ విధంగా వెలుగే విశ్వాసి లోకములో అసాధారణమైన వ్యక్తిగా ఎంచబడి వెలుగే అతని జీవితం ఎంతో గొప్పదిగా ఉంటుంది.
తన వెలుగు వెనుక ఉన్న శక్తి రహస్యం పరమ తండ్రి అయినని తన యొద్దకు వచ్చిన వారందరికీ విశ్వాసి తెలియజేస్తాడు. ధన్యతల్లో తెలియచేయబడిన విధంగా తనలోనికి చుట్టూ చూచుట ద్వారా విశ్వాసి లోకాన్ని, లోక నాగరికతను ప్రభావితం చేస్తాడు. కలుషితమైన సంస్కృతిని, కలుషితమైన లోక నాగరికతను విశ్వాసి తన వెలుగుతో ప్రభావితం చేస్తాడు. ఈ లోక సంస్కృతి, నాగరికతల్లో జీవము లేదు. ఈ లోక సంస్కృతి, నాగరికతలు చీకట్లోనే ఉన్నాయి. గనుక ప్రియ సోదరులారా, మీరు యేసు ప్రభు చేత వెలిగించబడ్డారా? లేక ఇంకా ఆత్మీయ అంధకారములోనే ఉన్నారా? అనగా నూతన జన్మ అనుభవం పొందారా? క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా మీరు తీర్చబడ్డారా? అలా తీర్చబడినట్లయితే దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒకవేళ ఇంకను నూతన సృష్టిగా మీరు చేయబడకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం. లోకమునకు నిజమైన వెలుగైన యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చారు. నిజమైన వెలుగుండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆ వెలుగు మమ్మను వెలిగించి మమ్మను నడిపిస్తూ ఉంది. ప్రియ సోదరుడా, సోదరి, నిన్ను కూడా వెలిగించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. మరి నీవు ఆయన చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి నీ పాప చీకటిని ఒప్పుకొని అంధకార క్రియలను విడిచిపెట్టి ప్రభువిచ్చు ఆ జీవపు వెలుగుతో నీ జీవితాన్ని వెలిగించుకొనుమని, నీ జీవితాన్ని వెలుగుమయం చేసుకొనుమని వెలుగై ఉన్న యేసుక్రీస్తు నామములో ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే వెలిగించబడిన విశ్వాసులు తనలోనికి చూచుట ద్వారా, తన చుట్టూ చూచుట ద్వారా ఈ లోకాన్ని, ఈ లోక నాగరికతను ప్రభావితం చేయాలన్నది దేవుని యొక్క ముఖ్యోద్దేశం. కలుషితమైన సంస్కృతిని, కలుషితమైన ఈ లోక నాగరికతను విశ్వాసి తన వెలుగుతో బాగుచేయాలని, పవిత్రపరచాలని వాక్యం సెలవిస్తుంది. ఈ లోక సంస్కృతి, నాగరికతల్లో జీవము లేదు. గనుక వారిని ప్రభు జీవపు వెలుగుతో నింపాలి. మరి నీవు ఈ లోకానికి దేవుని వెలుగుగా ఉన్నావా? లేక చీకటిగా ఉన్నావా? దేవుని జవాబుగా ఉన్నావా? లేక సమస్యల్లో ఉన్నావా? చీకటిలో కొండ దిగువన ఉన్న సమస్యల్లో నీవు సతమతం అవుతూ ఉన్నావేమో. ఈ శ్రేష్టమైన సమయంలో యేసు ప్రభు నిన్ను దర్శించి నీతో మాట్లాడుతూ ఉండగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొనుమని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మా ప్రియ శ్రోతలను దర్శించి మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది శ్రోతలైతే మీ నిత్య జీవ వెలుగులోనికి రావడానికి ఇష్టపడుతున్నారో వారినిప్పుడే మీ ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించి మీ జీవపు వెలుగులో ముందుకు సాగిపోవుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.